అవో చిన్నయ్యనే లేచిండా? లేచిండే గోస ఉచ్చుకుంటాండు, అస్సలు వంటలేడు, ఊకేడతాండు. ఎవలమో ఒక్కళ్ళము ఎత్తుకొని ఉండుడైతాంది, ఒకళ్ళు పని చేసుడైతాందే. ఇక గట్లనే ఉంటది చిన్నపిల్లలు ఉన్న కాడ గాని. ఓ వదినే రారాదు. ఓరి రాయే, చిన్నపిల్లగాడు బెంగటి ఇల్తాండు. అవు డంబుదానా, గా పిల్లగానికి ఏమేరు కానీ బెంగటి ఇల్తాడే. నీ మొద్దు మొక్కల చెప్పు, నేను రానే రాను. నా పెయ్యంతా సవసవంటందే పోరి, జ్వరము బగ్గచ్చేటట్టున్నది. గోళీ వేసుకున్నా కూడా తక్కువైతలేదే లత, తొందర రాయే. అబ్బో ఇప్పుడేడత్తా అత్తమ్మ, నేను రాను. రాననకే నా కొడుకును పంపిస్తా. ఇయ్యల్లా పోయిండు కదా ఆఫీస్కు, ఫోన్ చేసి అట్నుండే రమ్మనంట. రేపు పొద్దుగాల రార్రి సరేనా? ఏ రాను, ఆయన అత్తే రాని. ఆయన కూడా ఒక రోజుండి మళ్ళా రేపు ఇట్నుండేటే ఆఫీస్కి పోతాడు. ఓ వదినా రారాదు, మస్తు గోస్ అయితాంది. బా 2 రోజులకే గిట్లా అంటుర్రా? ఇక మెల్లగా వేసుకోర్రి. అమ్మ ఏం చెప్తాందే? మా అమ్మ పకోడీ ఎత్తాంది. అబ్బో ఇప్పుడేం పకోడే? అట్టిగానే తినబుద్ధి అవుతుంది అమ్మ అనంటే ఉల్లిగడ్డలు కోసింది ఇప్పటిదాకా. ఇక పకోడీ ఎత్తాంది. మంచిగా రోజు ఒకటి వేసుకొని తింటారు. ఇగో లతవ్వ పకోడీ తిను, వేడి వేడి చేసుకొచ్చిన. అక్కడ పెట్టే మా అత్తతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏ ఊకపోనేనా? ఆ మొద్దు దానికి ఏడ పని లేదట్నా? అమ్మ వీడియో కాలే. ఏంది వాదినే ఏమంటావు? ఏం లేదు, ముద్దు ముద్దు పకోడీ తిను వేడి వేడిది అంటన్నా వదినా.